దాన్ని బట్టి వ్యవసాయ యోగ్యం కాని భూములకు చెప్పవలసిన విషయాలు ప్రజాపాలన డివిజన్ సభకు విచ్చేసిన ఈ డివిజన్ లో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా హలో దయచేసి వినండి. గవర్నమెంట్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తారని గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా సంవత్సరం కాలం గడిచిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు పెట్టుకోవాలని, కొంతమందికి ఇల్లు రానోళ్లకు మరో దఫా దరఖాస్తులు పెట్టుకోవాలని 10వ డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది దరఖాస్తుల ప్రక్రియ. మరి కోదండరామాలయంలో ఈ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. మరి పవిత్రమైనటువంటి ఈ యొక్క ఆలయంలో మరి యొక్క డివిజన్కి సంబంధించినటువంటి దరఖాస్తుదారులు మరి చెప్పులేసుకొని ఆ పవిత్ర ఆలయంలోకి పోవడం జరుగుతున్నది. మరి ఈ యొక్క ఆలయానికి సంబంధించిన ఆలయ ఈవో కానీ మరి ఆలయం ఉన్నటువంటి పూజారి కానీ ఎందుకు స్పందించడం లేదని మేము ఏఎఫ్టీ తరఫున అధికారులకు మరి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది.